ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి పీఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయల నిధులను సర్దుబాటు చేసేందుకు సర్వం సిద్ధం చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే జీవో అనేది విడుదల చేసి సంతకం అనేది పెట్టిన తర్వాత ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో చూసుకున్నట్లయితే రేపటి నుంచి ఈ డబ్బులను విడుదల చేయబోతున్నట్టుగా మనకి భారీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు లేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక మనకి డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. ఇక మొదటగా ఎవరి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు మొత్తం చూసుకున్నట్లయితే 7,000 రూపాయలు జమ అవుతాయి. మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతన్నలకి ఇటువంటి కార్డు అనేది ఇటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకుంటేనే మాత్రము వారి ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఎవరైతే సన్నకారు, డీ పంట, అదేవిధంగా చూసుకున్నట్లయితే కౌలు గుర్తింపు కార్డు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు, వివిధ రకమైన రైతులు, అటువంటి రైతులు ఈ కార్డు అనేది వారికి చూపిస్తేనే మాత్రమే వారి ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి, మీ అర్హుల లిస్టు జాబితాలో మీ పేరు ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి, అంతేకాకుండా ఆ డబ్బులు సరైన టైంలో పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో తప్పకుండా ఈ సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఎవరైతే మనకి స్థానిక ఏవైతే వర్షాల కారణంగా ఎవరి పంట నష్టం అనేది అయిందో మనకి వర్షాల కారణంగాను, అదేవిధంగా భారీ ఎండల కారణంగాను పంట నష్టమైందో వారికి 10,000 రూపాయల డబ్బులు నిధులు కూడా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ 10,000 రూపాయలు పంట నష్ట పరిహారం కింద రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అప్డేట్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మొత్తం చూసుకున్నట్లయితే 7,000 రూపాయల నిధులను సర్దుబాటు చేయడానికి భారీగానైతే నిధుల సర్దుబాటు చేయడం అయితే జరిగింది. దాదాపు 4,000 చూసుకున్నట్లయితే 6,900 కోట్ల రూపాయలు మనకి బడ్జెట్ అనేది సిద్ధంగానే అయితే ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు సిద్ధం చేసేందుకు 42 లక్షల మంది ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 45, కేంద్ర ప్రభుత్వం నుంచి 42 లక్షల మంది రైతన్నల ఖాతాలలో లబ్ధి చేకూర్చే విధంగా ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 22వ తారీఖు లేదంటే జూలై 25వ తారీఖు నాడు బీహార్ పర్యటనలో పీఎం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయల నిధులను విడుదల చేయబోతున్నారు. ఇక డబ్బులు విడుదల చేసిన వెంటనే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు కలుపుకొని మొదటి విడత కింద 20వ విడత కింద చూసుకున్నట్లయితే 20వ విడత కింద ఈ డబ్బులు 7,000 రూపాయలు రాష్ట్ర రైతన్నల ఖాతాలలోనైతే విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ చేయాలంటే ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇవి చేయించుకుంటేనే మీ ఖాతాలలో డబ్బులు పంపిణీ చేసినప్పుడు సరైన టైంలో ఈ డబ్బులు అనేది జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను. ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.